నమస్తే అన్న, మీ పేరు? అస్గర్ అలీ. సార్ ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్ అండి. సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే, ఏ ప్రభుత్వం వస్తే మీకు మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు, జగన్ గారు? చంద్రబాబు గారు ఉంటే బాగుంటుంది. సో ఎందుకని సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? డెవలప్మెంట్ అవుతుంది. డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. డబ్బులు ఇవ్వడం అంటే నేను కూడా ఇస్తాను డబ్బులు, నేను కూడా సేమ్ చేయొచ్చు. డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ చేయాలి, రోడ్లు వేయాలి. ఒక ఊరికి రోడ్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా డెవలప్ అయితే కంపెనీలు వస్తాయి, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తాయి. అక్కడ చుట్టుపక్కల రెవెన్యూ డెవలప్ అయితే రెవెన్యూ వస్తాయి. రెవెన్యూ లేదు ఇప్పుడు. అప్పులు తెచ్చి డబ్బులు ఇస్తున్నారు. ఎవరు జేబులో నుంచి ఇవ్వట్లా గవర్నమెంట్ వాళ్ళు. మన డబ్బులే అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇండియా పెద్ద గొప్ప ఏం కాదు. డబ్బులు ఇవ్వడం అనేది గొప్ప ఏం కాదు. నేను కూడా ఇస్తాను, నన్ను కూడా సీఎం చేయొచ్చు. అదే చంద్రబాబు నాయుడు అదే అంటున్నాడు, నేను కూడా డబ్బులు ఇస్తా అంటున్నాడు. డబ్బులు ఇచ్చి డెవలప్ చేశాను అనుకోండి. అప్పుడు 5 సంవత్సరాలు చూసాం, డెవలప్మెంట్ ఏం జీరో లేదు, డెవలప్మెంట్ లేదు. సో పర్టికులర్గా మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పెట్రోల్ డీజిల్ రేట్లు మీకు ఒకటి మెయిన్, ప్లస్ రోడ్డు ట్యాక్సులు కానీ, లేదంటే మీకు కేసులు రాయటం కానీ, ఇంకొకటి మెయిన్ రోడ్స్. వీటి విషయాల్లో అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వం? రోడ్లు అంటే గుంటలు ఉన్నాయండి, చాలా గుంటలు ఉన్నాయి. రోడ్లు బాగాలేదు. సిటీ వరకు పర్లేదు. అవుట్ ఆఫ్ అంటే ఇప్పుడు మన తెనాలి వెళ్ళాలి సరే, తెనాలి రోడ్డు చండాలంగా ఉంటుంది, నూజివీడు రోడ్డు చండాలంగా ఉంటుంది. కొన్ని విజయవాడలో సిటీలో కొన్ని బాగాలేదు, కొన్ని బాగున్నాయి. రోడ్లు మాత్రం ఈ మ్యాన్హోల్ మాత్రం పెద్ద పెద్ద గుంటల్లా ఉన్నాయి. అవి పట్టించుకోవట్లేదు. మెయిన్ కాలువలు మురుగు కాలువలు తీయట్లా. దోమలు ఎక్కువైపోయినాయి. ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాలు ఏఎస్ని పోల్చుకుంటే దోమలు ఎక్కువైపోయినాయి. మా పిల్లలకి దోమలు కుట్టేసి చాలా ఉన్నాయి. మలేరియా డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ దోమలు విపరీతమే ఎక్కువైపోయినాయి. ఆటో నించుని మేము ఆటో తోలుతున్న మనుషులుగా దోమలకు అర్థం కావట్లా. కాసేపు ఆపితే చాలా దోమలు ఎక్కేస్తాయి ఆటోలో. ఫుల్ దోమలు ప్రతి ఏరియాలో మంచి సిటీలో దోమలు ఎక్కువ ఉన్నాయి. సార్ ఇప్పుడు మున్సిపాలిటీలో చెత్త పన్ను అని, డ్రైనేజీల కోసం పన్నులు కట్టించుకుంటున్నారు కదా, చేయట్లేదా? చెత్త పన్ను కట్టించుకుంటున్నారుగా. చెత్త పన్ను కట్టించుకుంటున్నారు. సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, కానీ ఇలా అప్పులు చేసి అయితే ఇవ్వకూడదు. అవును, అభివృద్ధి చేసి రెవెన్యూ రావాలి. ఏ రకంగా రెవెన్యూ రావాలంటే ఆ రకంగా ఇవ్వాలి. డెవలప్మెంట్ చేసి రెవెన్యూ రావాలి. రెవెన్యూ అప్పులు తీసుకురావడం, తాకట్టు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సార్ ఈ నియోజకవర్గంలో, ఈ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు, దేవినేని అవినాష్ గారు ఉన్నారు కదా, ఇద్దరులో ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు? రావు గారు బెటర్ అనుకుంటున్నా. అవినాష్ గారు గత ఎన్నికల్లో టీడీపీలో నుంచే వైసీపీలో వచ్చారు, ఇప్పుడు వచ్చారు. గద్దె రామ్మోహన్ గారే బెటర్ క్యాండిడేట్ తూర్పు. సార్ మరి ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, రాజధాని ఉంది, ఇవన్నీ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు కదా, లిక్కర్ ఒకటి, మద్యపాన నిషేధం చేస్తాను, వీటి మీద ఏమంటారు? రాజధాని అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అసెంబ్లీలో 2014-19లో 3,000 ఎకరా కావాలి, దానిగా తక్కువకుండా చూడండి అని చెప్పారు. నేనే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబుకి ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్ ఇల్లు లేదు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసి 3 రాజధానులు అనేది గమ్మత్తు ఆడుతున్నారు. ఏదో అర్థం కాలేదు. ఓకే, గత 5 సంవత్సరాల్లో మీకు కిరాయిలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? రాజధాని ఇక్కడ పెట్టి ఈ ప్రాంతానికి జనం రావటం, లేదంటే ఇప్పుడు వచ్చిన తర్వాత రాజధాని ఆపేయడం తర్వాత కిరాయిలు, ఇటు విషయాలు ఎలా ఉంది సార్? కిరాయిలు లేవండి, డెల్ అయినాయి, కొద్దిగా తగ్గినాయి. ఎక్కువ కాదు, తగ్గినాయి. ఆ కిరాయిలు అనేది దేవుడు ఇస్తాడు కాబట్టి పర్లేదు, కొద్దిగా తగ్గినాయి, చాలా వరకు తగ్గినాయి. డెవలప్మెంట్ లేక కిరాయిలు లేవంటే, మెయిన్ కిరాయిలు లేవని కారణం ఏంటంటే ఆటోలు ఎక్కువైపోయినాయి. 10th క్లాస్ చదివినోడికి, ఇప్పుడు 10th క్లాస్ చదివినోడికి ఉద్యోగం లేదు. వాళ్ళు ఏం చేయలేక, గతంతరం లేక ఫ్రూట్స్ అమ్ముకోవడం, లేదా ఆటో కూడా ఆటో తోలుకుంటున్నాడు గతంతరం లేక. కంపెనీలు రావాలి. విజయవాడకి కానీ ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు లేవు. ఆ కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా 10th క్లాస్ చదివినోడు, ఇంటర్మీడియట్ చదివినోడు, ఐటీ చదివినోడు ఆటోమేటిక్గా ఆ కంపెనీలోకి వెళ్తాడు. ఈ ఈజీ మనీ లాగా ఆటో తోలుకుంటున్నారు అది. సో ఓవరాల్గా అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. నమస్తే సార్, మీ పేరండి? ప్రకాష్ అండి. ప్రకాష్ గారు ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తుంటారు సార్. రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు. మీరు బిజినెస్ మ్యాన్ కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మీలాంటి వరకు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు, జగన్ గారు? అలా ఏం లేదు, ఇద్దరు కలిసి 10 ఏళ్ళు నాశనం చేశారు. ఆయన 5 ఏళ్ళు అక్కడ సెంట్రల్ ఏం మాట్లాడలేకపోయినరు, ఈయనేం మాట్లాడలేకపోయినరు. పార్లమెంట్ అంటే ఒక దేవాలయం సాక్షిగా ఇంత జరిగేటి రూల్స్ వరకు ఇంతవరకు 10 ఏళ్ళు పాస్ కాలేదు. అటప్పుడు ఈ గవర్నమెంట్ ఉంటేనే పోతేనే. అంటే ఎలా ఉంది సార్, ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు ఉండాలి. డెవలప్మెంట్ ఉంటే బిజినెస్లు బాగుంటాయి, మిగతా వాళ్ళకి కూడా బాగుంటుంది. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఉందా సార్ మీకు? అలా కాదు, మేము ఇతర రాష్ట్రాలు కూడా తిరుగుతూ ఉంటాము.
అక్కడేమో సబ్సిడీ అవి ఇవి అని చెప్పి తెచ్చుకుంటున్నారు. సెంట్రల్ మోదీ గారు అక్కడ హెల్ప్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తే ఇండస్ట్రీకి 5 ఇయర్స్లో ఎగ్జామ్షన్ ఇస్తున్నారు, ప్లస్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నారు వాళ్ళకు ఎగ్జామ్షన్ కింద. అలా మన రాష్ట్రంలో లేదు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. సార్ అభివృద్ధి సంక్షేమం అనేది రెండు ఉండాలి కదా. నేను అంటుంది ఈ 5 సంవత్సరాలు చూశారు ఈ ప్రభుత్వాన్ని, రెండు ఉన్నాయా ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వం అంటే 2 నెలలు కరోనా వచ్చింది, 5 నెలలు సంతృప్తి చేయలేకపోయాడు. 2 నెలలు ఈయన ఒక విప్లవం అనేది వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు సైడ్, వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, రాజశేఖర రెడ్డి గారు వనంతా ఏదో చేసి ప్రజలకు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కూడా వన్ సైడ్లో ఇలా వెళ్తే ఎలా ఉంటుందని చెప్పి ఫాలోఅప్ చేసుకున్నాడు. తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. అంటే మీకు మీ వరకు అయితే ఎవరు బెటర్ పర్సన్ అనుకుంటున్నారు ఇద్దరు? చంద్రబాబు నాయుడు అంటే నాకు ప్రేమే. 40 ఏళ్ళ ఇండస్ట్రీ రాయలసీమ నుంచి వచ్చినాడు, అంత లెక్కలు చేశాడు, ప్రపంచంలో గుర్తింపు ఉంది. ఆయన కూడా లాస్ట్ 5 ఏళ్లలో మేము రైతు వారిగా ఉన్నాం. మేము ఇక్కడ కాదు, వేరే ఊరైనా సరే రైతు వారిగా ఉన్నాం. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసిన తర్వాత ఆ పేమెంట్ అనేది ఇవ్వాలి కదా. ఆయన వరకు మాకు 2 బాన్లు రావాలి, 50,000 రూపాయలు రావాలి. ఆయన గవర్నమెంట్ పరంగా ఇచ్చేటన్ని చూసినా కూడా మాకు న్యాయం చేయలేదు. ఈ గవర్నమెంట్లో వచ్చినాయి సార్ అవి మీకు? ఈ గవర్నమెంట్లో చెప్పేట్టు వస్తున్నాయి. రైతు భరోసా కానీ, ఇన్సూరెన్స్లు కానీ వ్యవసాయ పరంగా వస్తున్నాయి. అంటే క్రిటికల్గా ఇబ్బంది పడుతున్నారు. జస్ట్ నెక్స్ట్ సంవత్సరం క్యూర్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఓవరాల్గా అయితే ఏ ప్రభుత్వం ఫామ్ అయితే బాగుంటుంది అనుకో? ఈ బీజేపీలో ఆడ నాటకం వల్ల ఇద్దరు మైనసే. బీజేపీ ఆడ నాటకం వలన ఎటువంటి 0% ఉండే ఓట్లు ఉండే వాళ్ళు కూడా ఈరోజు మొగోళ్ళు అయిపోయి మాట్లాడితే కరెక్ట్గా లేదు. అది దాన్ని నిలదీసే శక్తి ఉన్నాడు ముఖ్యమంత్రి కావాలి. నా పేరు సన్నీ అన్న. ఓకే, సన్నీగా ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. సో ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి మీలాంటి జాబ్ ఆస్పిరెంట్స్కి ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? ఉద్యోగాలు ఉన్నాయా? ఏం పరిస్థితి? బీటెక్ అయిపోయింది, ఒక్క జాబ్ లేదు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా సరే 15,000 అంటున్నారు. 15,000 అంటే మాకేం సరిపోద్ది ఈ రేట్లకి? ఓకే, మద్యపాన నిషేధం అన్నాడు కదా. ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళినా సరే ఫస్ట్ ఏం వేస్తారన్న, మద్యపాన నిషేధం హానికరం వేస్తారు. గవర్నమెంట్ ఏం చేయాలి? మంచి చేయాలి కదా. గవర్నమెంట్ జనానికి మంచి చేస్తుంది కదా అని చెప్పి ఓటేసాం కదా. మరి అలాంటిది మద్యపాన నిషేధం అంటే, ఈ మద్యపాన నిషేధం అసలు లేకుండా ఈ గవర్నమెంటే పెట్టారు. అసలు ఎక్కడ ఏ రాష్ట్రం లేదు. ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది ఇక్కడ. ప్రభుత్వమే అమ్ముతుంది. అసలు ఏ రాష్ట్రం లేదు ఇలాగా. ప్రభుత్వమే మంచి చేయాల్సింది, ప్రభుత్వమే అమ్మటం అంటే ఇక్కడే అర్థమైపోతుంది కదా ఈ గవర్నమెంట్ వేస్ట్ అని. ఇంకా ఫాల్స్ ఇంకా నేను చెప్పడం. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు మాల్యాద్రి అండి. మాల్యాద్రి గారు ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్ సార్. మీరు ఆటో డ్రైవర్ అంటున్నారు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అయితే చూశారు. ఒక 30 రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితులు బాగుంటాయని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే బాగుంటుందండి. ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం మారిందంటే ఆటోమేటిక్గా అన్ని వ్యవస్థలన్నీ మారిపోతాయి. వ్యవస్థలన్నీ మారిపోతే ఆటోమేటిక్గా ప్రభుత్వం అనేది ఒక గాడిలోకి వస్తుంది.